నమస్కారం సిక్కోలు హృదయ స్పందన న్యూస్ కు స్వాగతం. నేను మీ వెంకట సత్యం. ఈ రోజు వార్తా విశేషాలు ఇలా ఉన్నాయి. హోలీ పండుగ శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా శుక్రవారం ఘనంగా జరిగింది. హోలీ రంగులు మనిషి ధార్మిక జీవనానికి మార్గదర్శకాలుగా నిలుస్తాయి. ఆధ్యాత్మికతకు ఆరాధనాత్వానికి సమన్వయ స్వరూపమే హోలీ పండుగ అంతరార్థమని చెప్పవచ్చు. ఊరు వాడ తేడా లేకుండా అందరూ కలిసికట్టుగా ఆనందోత్సవాలతో జరుపుకునే పండుగ హోలీ అని చెప్పవచ్చు. సర్వ మానవ సౌభృత్వానికి ప్రతీకగా నిలిచే హోలీ పండుగ శ్రీకాకుళం జిల్లా అంతటా తెల్లవారుజాము నుండి ఎంతో ఆనందోత్సవాలతో జరుపుకున్నారు. మార్వాడీలు అత్యంత భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించారు. హైందవ సమాజమంతా హోలీ వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. శ్రీకాకుళం, ఆమ్దాలవలస, నర్సనపేట, పలాస, టెక్కలి, సోంపేట, ఇచ్చాపురం, రణస్థలం ప్రాంతాల్లో హోలీ పండుగ వేడుకలు కన్నుల పండుగగా జరుపుకున్నారు. హోలీ అనేది మన భారతదేశంలో ఒక ముఖ్యమైన పండుగ. ఇది ప్రతి ప్రాంతంలో, ప్రతి జిల్లాలో, ప్రతి ఊరు చేసుకుంటారు. హోలీ అనేది ఈ అన్ని రంగులు అలా కలిసిపోతే అలాగే మనం కూడా ఎన్ని మతాలైనా ఎన్ని ధర్మాలైనా అందరూ మనం యాగం కలిసిపోతాం. ఇది ఒక ఆనందం, ఒక ఎంజాయ్మెంట్ పండుగ, ఒక శక్తి పండుగ. ఇది చెడు మీద శక్తి గలుపు పండుగ. ఇది అందరూ కలిపి చేసుకుంటాం. మీ అందరికీ కూడా హ్యాపీ హోలీ. పూజ చేస్తాము, మనం భోగి మంట అలాగా హోలీ మంట పెడతాము. అక్కడ అందరూ వస్తారు, హోలీ పూజ చేసుకుంటాం. అది కూడా నైట్ చేసాము, చాలా బాగుంది. అందరూ చాలా బాగా అయింది. ప్రజా సమస్యలు పరిష్కరించే దిశగా కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు. టెక్కలి నియోజకవర్గం కోటబొమ్మాలి పార్టీ కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన ప్రజా దర్బార్కు ప్రజల నుంచి అధిక సంఖ్యలో వినతులు అందాయి. ప్రజల నుంచి వచ్చిన వినతులు పరిశీలించి సంబంధిత అధికారులతో మంత్రి చరవాణిలో మాట్లాడి త్వరితగతిన ప్రజలకు మేలు చేసే విధంగా సత్వర చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. విధుల్లో అలసత్వం లేకుండా అధికారులు పనిచేయాలని సూచించారు. ఉద్యోగ ఉపాధి అవకాశాల కల్పన మెరుగుపడేలా ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని తెలిపారు. గ్రామీణ ప్రాంతాలలో మెరుగైన రీతిలో మౌలిక వసతుల కల్పనకు కట్టుబడి ఉన్నామని అన్నారు. సాగు, తాగునీరు అందించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామని వివరించారు. ఈ కార్యక్రమంలో మాజీ శాసనసభ్యులు కలమట వెంకటరమణ, మాజీ పిఎస్సిఎస్ కింజరాపు హరివర్ ప్రసాద్, బగాది శేషు, మండలి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. నగరంలోనే బలగా బుచ్చిపేట ప్రాంతంలో పురాతన రామమందిర పునఃప్రతిష్ఠ మహోత్సవం కన్నుల పండుగగా జరిగింది. 3 రోజుల పాటు అంగరంగ వైభవంగా పూజలు నిర్వహించి స్వామివారిని విగ్రహాలను ప్రతిష్ఠించారు. స్వామివారి విగ్రహ ప్రతిష్ఠను చూసేందుకు స్థానికులతో పాటు చుట్టుపక్కల ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి సామాజికవేత్త రెడ్డి చిరంజీవుల ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రధాన అర్చకులు మాట్లాడుతూ స్వామివారి కళ్యాణం నేడు నిర్వహించడం జరుగుతుందని 50 మంది భక్తులు విచ్చేసి స్వామివారి కళ్యాణాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరారు. అంతకుముందు 3 రోజులు జరిగిన యాగ కార్యక్రమాలు పూర్ణాహుతి కార్యక్రమంతో ముగిశాయి. నరసన్నపేట బీసీ హాస్టల్ అభివృద్ధికి 9 లక్షల రూపాయలు మంజూరు చేయడం జరిగిందని నరసన్నపేట శాసనసభ్యులు బగ్గు రమణమూర్తి తెలిపారు. నరసన్నపేట మండల కేంద్రంలోనే స్థానిక దేశవానిపేట వద్ద ఉన్న బాలికల వసతి గృహంలో మౌలిక వసతులు కల్పించేందుకు 9 లక్షల రూపాయల నిధులు మంజూరయ్యాయని శాసనసభ్యులు బగ్గు రమణమూర్తి తెలిపారు. ఈ సందర్భంగా శుక్రవారం సంబంధిత పనులను ఆయన ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ అభివృద్ధి, సంక్షేమం కూటమి ప్రభుత్వంతోనే సాధ్యమని అన్నారు. ముఖ్యంగా విద్యార్థినులు చదువుపై దృష్టి సారించాలంటే వారికి మౌలిక సదుపాయాలు కల్పించాలని, అందుకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని అన్నారు. విద్యార్థినులు మరుగుదొడ్లు, స్నానపు గదులు లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నట్లు తన దృష్టికి రావడంతో ఈ దశగా నిధులు మంజూరు చేయడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ సమన్వయకర్త బగ్గు అర్చన, కూటమి నాయకులు, కార్యకర్తలు, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. మెగాస్టార్ చిరంజీవికి మరో అరుదైన గుర్తింపు, గౌరవం దక్కింది. చిరంజీవికి యూకే పార్లమెంట్ జీవిత సాఫల్య పురస్కారం అందించాలని నిర్ణయించింది. 4 దశాబ్దాలకు పైగా సినీ రంగానికి ఆయన అందిస్తున్న విశేష సేవలను యూకే ప్రభుత్వం గుర్తించింది. ఈ నెల 19వ తేదీన చిరంజీవి ఈ అరుదైన గౌరవాన్ని అందుకోనున్నారు. ఈ తాజా ప్రకటనతో మెగా ఫ్యాన్స్ అంతా సంబరాల్లో మునిగిపోయారు. ఇప్పుడు చిరంజీవికి యూకే ప్రభుత్వం ప్రకటించిన లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు అంశం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అటు జనసేన ఆవిర్భావ దినోత్సవం, హోలీ పండుగ వేళ ఈ ప్రకటన మెగా ఫ్యాన్స్ లో జోష్ పెంచింది. పునాదురాలతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు చిరంజీవి. కెరీర్ ఆరంభంలో ఎన్నో సవాళ్లు, అవమానాలు ఎదుర్కొని స్టార్ హీరోగా ఎదిగారు. వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ తనదైన నటన, డాన్సులతో యువతను ఉరవతొలగించారు. బాక్స్ ఆఫీస్ రికార్డులు క్రియేట్ చేశారు. 9 ఫిల్మ్ఫేర్, 3 నంది అవార్డులతో పాటు ఎన్నో ప్రతిష్టాత్మక పురస్కారాలు అందుకున్నారు. సినీ రంగానికి ఆయన చేస్తున్న సేవలు గుర్తించిన ప్రభుత్వం 2006లో ఆయనకు పద్మభూషణ్, 2024 పద్మవిభూషణ్ అందించి గౌరవించింది. ఇటీవల గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో ఆయన చోటు దక్కించుకున్నారు. 156 చిత్రాలు, 537 పాటలు, 24,000 స్టెప్పులతో అలరించినందుకు ఈ రికార్డు దక్కింది. ఇక సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం ఆయన విశ్వంభరం కోసం వర్క్ చేస్తున్నారు. వశిష్ఠ దర్శకత్వంలో ఇది
ఇది తెరకెక్కుతుంది. దసరా ఫేమ్ శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో కొత్త ప్రాజెక్టుకు ఓకే చెప్పారు. నగరంలోనే స్థానిక గోనపాలెం చెరువుగట్టు వీధిలో ఈ రోజు హోలీ పండుగ ఉత్సాహంగా యువత ఆధ్వర్యంలో జరిగింది. హోలీ పండుగ సందర్భంగా యువత ఉత్సాహంగా ఈ రోజు గడిపారు. వివిధ రంగులతో యువత ఒకరినొకరు అద్దుకుంటూ వేడుక ఉత్సాహభరితంగా జరుపుకున్నారు. పండుగలు మన సంస్కృతి సాంప్రదాయాలకు చిహ్నంగా నిలుస్తాయని, ఈ పండుగను జరుపుకోవడం ఆనందంగా ఉందని యువత పేర్కొన్నారు. ప్రతి సంవత్సరం కూడా తమ వీధిలో యువతంతా కలిసి ఉత్సాహంగా హోలీ పండుగను జరుపుకుంటున్నట్లు వివరించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ సెయిల్లోని విలీనం చేయాలని, ఉక్కు పరిశ్రమకు సొంత గనులు కేటాయించాలని సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి డి గోవిందరావు, సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి పి తేజేశ్వరరావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్ కు కేంద్ర ప్రభుత్వం సొంత గనులు కేటాయించాలని, ఉక్కు పరిశ్రమను సెయిల్లో విలీనం చేయాలని, కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ప్యాకేజీల్లో కార్మికులకు జీతాలు చెల్లించాలని, స్టీల్ ప్లాంట్ ని నడపడానికి కావలసిన ముడి ఖనిజాలను మాత్రమే ఖర్చు పెట్టాలని డిమాండ్ చేస్తూ అన్ని జిల్లా కేంద్రాల్లో నిరసనలు చేయాలని ఇచ్చిన రాష్ట్ర వ్యాప్త పిలుపులో భాగంగా విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట వేదిక ఆధ్వర్యంలో శుక్రవారం స్థానిక 7 రోడ్ల కూడలి వద్ద నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్టీల్ ప్లాంట్ ను పరిరక్షిస్తామని అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ఆ మాటనే మరిచిందని, ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో విఫలమైందని దుయ్యబట్టారు. ప్రభుత్వం ప్రకటించిన ప్యాకేజీ నిధులు కేవలం అప్పులకే ఖర్చు చేయాలని ప్రకటించడం దుర్మార్గమని అన్నారు. సిపిఎం జిల్లా కార్యదర్శి డి గోవిందరావు మాట్లాడుతూ స్టీల్ ప్లాంట్ లో కాంట్రాక్ట్ కార్మికుల తొలగింపులు ఆపాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు టౌన్ కన్వీనర్ ఆర్ ప్రకాశ్రావు, జిల్లా ఉపాధ్యక్షులు కె సూరయ్య, అంగన్వాడీ యూనియన్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు కె కళ్యాణి, డి సుదర్శనం, కోశాధికారి హైమ, విశ్రాంత డిప్యూటీ డిఈఓ కె అప్పారావు తదితరులు పాల్గొన్నారు. నూతనంగా విధుల్లోకి చేరే సిబ్బంది విధులు సక్రమంగా నిర్వహించాలని మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు సూచించారు. శుక్రవారం టెక్కల నియోజకవర్గం కోటబొమ్మాలి ఎన్టీఆర్ భవన్లో కోటబొమ్మాలి మండలానికి చెందిన 10 పంచాయతీలకు నూతనంగా నియమించిన క్షేత్ర సహాయకులకు మంత్రి చేతుల మీదుగా నియామక పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా వారికి మంత్రి అభినందనలు తెలియజేస్తూ చిత్తశుద్ధిగా విధులు నిర్వహించాలని సూచించారు. వార్షిక తనిఖీల్లో భాగంగా గురువారం శ్రీకాకుళం జిల్లా ఎస్పీ కెవి మహేశ్వర్ రెడ్డి ఇచ్చాపురం సర్కిల్ కార్యాలయం, ఇచ్చాపురం రూరల్ పోలీస్ స్టేషన్ సందర్శించి తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ముందుగా పోలీస్ స్టేషన్ పరిసరాలను నిర్వహించే పలు ముఖ్యమైన రికార్డులను, సర్కిల్ కార్యాలయంలో గ్రేవ్ కేసుల దర్యాప్తును క్షుణ్ణంగా పరిశీలించారు. సిబ్బంది వివరాలపై ఆరా తీసి అనునిత్యం అప్రమత్తంగా ఉండి విధులు నిర్వహించాలని ఆదేశించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ సరిహద్దు ప్రాంతాల్లో జరిగే పేకాట వంటి చట్ట వ్యతిరేక కార్యకలాపాలపై నిరంతరం దాడులు నిర్వహించి పూర్తి స్థాయిలో అరికట్టాలని అన్నారు. ప్రతిరోజు ఉదయం సాయంత్రం విజిబుల్ పోలీసింగ్లో భాగంగా వాహన తనిఖీ నిర్వహించి గంజాయి, మత్తు పదార్థాలు అక్రమ రవాణాన్ని అరికట్టే దిశగా చర్యలు చేపట్టాలని సూచించారు. ఒడిశా సరిహద్దు పోలీస్, స్థానిక అధికారుల సమన్వయంతో అక్రమ రవాణాను, నేరాలను పూర్తి స్థాయిలో అరికట్టేందుకు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. గ్రామాలలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అప్రమత్తంగా ఉండాలని అన్నారు. ముందస్తు సమాచారం సేకరించాలని అన్నారు. సర్కిల్ పరిధిలోని గ్రామాల గురించి, ప్రస్తుత పరిస్థితుల గురించి ఆరా తీసి అడిగి గ్రామాల సందర్శించాలని అన్నారు. రోడ్డు ప్రమాదాల నివారణకు తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. జిల్లా ఎస్పీతో పాటు కాశీబొగ్గ డిఎస్పీ వి వెంకటప్పారావు, సిఐఎం చిన్నంనాయుడు, ఎస్ఐ శ్రీనివాస్ ఈ పర్యటనలో ఉన్నారు. ప్రత్యక్ష దైవం ఆరోగ్య ప్రదాత శ్రీ సూర్యనారాయణ స్వామివారి దేవస్థానంలో ఈ రోజు డోలోత్సవం ఘనంగా నిర్వహించారు. ఆలయ ప్రధాన అర్చకులు ఇప్పిలి శంకర్ శర్మ ఆధ్వర్యంలో అర్చక బృందం ముందుగా శ్రీ ఉషా పద్మిని ఛాయ సమేత శ్రీ సూర్యనారాయణ స్వామివారి ఉత్సవమూర్తులను తిరువీధి మహోత్సవం నిర్వహించి అనంతరం చిన్న తోటలో స్వామివారికి విశేష అర్చనలు, బుక్క బుర్గండంతో సుగంధ ద్రవ్యాలతో ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం 11:30 గంటల సమయంలో తిరిగి ఉత్సవమూర్తులను వేదమంత్రాలు, మంగళాధ్వానుల మధ్య ఆలయంలోకి తిరిగి తీసుకుని వచ్చి ప్రత్యేక అలంకరణలతో పూజలు నిర్వహించారు. వైకాపా ప్రభుత్వంలో నీరు చెట్టు పనుల్లో అవకతవకలు జరిగాయని కక్షతో నీటిపారుదల శాఖలో వివిధ స్థాయిల ఉద్యోగులపై పెట్టిన విజిలెన్స్ కేసులను కూటమి ప్రభుత్వంలో ఎత్తివేయడంపై బాధిత ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో ఈ సమస్యలను చర్చించి కేసులు ఎత్తివేసే విధంగా మంత్రి కృషి చేయడం హర్షదాయకమని అన్నారు. ఈ మేరకు కోటబొమ్మాలి ఎన్టీఆర్ భవన్లో నీటిపారుదల శాఖలో విధులు నిర్వహిస్తున్న వివిధ స్థాయి ఉద్యోగులంతా మంత్రిని కలిసి కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ స్థాయిలలో 386 మందికి ఉపశమనం కలిగిందని మంత్రి వివరించారు. జిల్లాలో 26 మంది ఉన్నారని అన్నారు. అంతర్జాతీయ ల్యాబ్ టెక్నీషియన్ వేడుకలను జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి సమావేశ మందిరంలో అసోసియేషన్ ఆధ్వర్యాన ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డిఎంఎండ్హెచ్ఓ టీవీ బాలమురళీకృష్ణ, డిసిహెచ్ఎస్ కళ్యాణబాబు, అడిషనల్ డిఎంఎండ్హెచ్ఓ తాడేరు శ్రీకాంత్, డిఎంఓపి వి సత్యనారాయణ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ల్యాబ్ టెక్నీషియన్ల సేవలను కొనియాడారు. అలాగే ప్రస్తుత సమాజంలో ల్యాబ్ టెక్నీషియన్ల ప్రాముఖ్యతను వివరించారు. శ్రీకాకుళం జిల్లా ల్యాబ్ టెక్నీషియన్ యూనియన్ సెక్రటరీ బి అప్పలరాజు, ప్రెసిడెంట్ కేశవ, హరి, రాజేంద్రలు మాట్లాడారు.
ల్యాబ్ టెక్నీషియన్ సభ్యులు ఎన్నో సంవత్సరాల నుంచి పదోన్నతి లేక బాధపడుతున్నారని, ఒకే కేడర్లో నియమించబడి అదే కేడర్లో రిటైర్ అవుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. తమ సమస్యల పట్ల సీఎం చంద్రబాబు నాయుడు దృష్టి సారించి తమకు న్యాయం చేయాలని కోరుతూ ల్యాబ్ టెక్నీషియన్ అసోసియేషన్ ఆధ్వర్యాన వైద్య ఆరోగ్య శాఖ అధికారులకు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ సభ్యులు కేశవరావు, లూసీ, అప్పలరాజు, రాజేష్, రాజారావు, విజయ్ తదితరులు పాల్గొన్నారు. నాబార్డ్ ఆధ్వర్యాన ఆమ్దాల వలసలోని కృషి విజ్ఞాన కేంద్రంలో వ్యవసాయ అనుబంధ రంగాలలో వాతావరణ మార్పులపై జిల్లా స్థాయి కార్యక్రమాన్ని గురువారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వ్యవసాయ సంచాలకులు డాక్టర్ త్రినాథ్ స్వామి, కృషి విజ్ఞాన కేంద్రం ప్రోగ్రాం కోఆర్డినేటర్ డాక్టర్ పి భాగ్యలక్ష్మిలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైతులు వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా పంటలు సాగు చేయాలని సూచించారు. నాబార్డు DDM రమేష్ కృష్ణ సంస్థ ఆధ్వర్యంలో జిల్లాలో చేపట్టిన జీవ ప్రకృతి వ్యవసాయం, ట్రైబల్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్, వాతావరణ మార్పుల నిధి, వాటర్ షెడ్ ప్రాజెక్టులు, రైతు ఉత్పత్తిదారుల సంస్థలు ఏర్పాటును వివరించారు. రైతులు వాతావరణ మార్పులను ఎదుర్కొనేందుకు సంఘటితం కావాలని అన్నారు. వ్యవసాయ పరిశోధనా సంస్థ శాస్త్రవేత్త డాక్టర్ చిట్టిబాబు మాట్లాడుతూ జూట్, మేస్టో పంటల సాగును ప్రోత్సహించడం వాతావరణ మార్పులను తగ్గించడంలో సహాయపడుతుందని తెలిపారు. ERS శాస్త్రవేత్త డాక్టర్ ఉదయబాబు పప్పు దినుసుల ఉత్పత్తిని పెంచి వాటి వ్యర్థాలను ఆకుపచ్చ ఎరువుగా వాడాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పలువురు అధికారులు, శాస్త్రవేత్తలు, రైతు సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు. రిమ్స్ ఆసుపత్రిలో వైద్యం పొందుతూ గురువారం సాయంత్రం హాస్పిటల్ పైభాగానికి ఎక్కి దూకేందుకు ప్రయత్నం చేసిన సరుబుజ్జిలి మండలం నక్కలపేట గ్రామానికి చెందిన వరహా నరసింహను పోలీసులు సకాలంలో కాపాడారు. అవుట్ పోస్ట్ పోలీస్ సిబ్బంది తక్షణమే స్పందించి హెడ్ కానిస్టేబుల్ శ్రీనివాసరావు, 2 టౌన్ సిఐ ఈశ్వరరావుకు సమాచారం ఇవ్వగా 2వ పట్టణ సిఐ ఈశ్వరరావు, శ్రీకాకుళం రూరల్ సిఐ పైడిపు నాయుడు తన సిబ్బందితో హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకొని అగ్నిమాపక సిబ్బంది సమన్వయంతో ఎంతగానో శ్రమించి సమయస్ఫూర్తితో సదరు రోగిని కాపాడారు. సకాలంలో ఆ ప్రాంతానికి చేరుకుని రోగిని కాపాడేందుకు పోలీస్ సిబ్బంది, అగ్నిమాపక సిబ్బంది ప్రయత్నం ఫలించింది. సకాలంలో స్పందించి ఎంతగానో శ్రమించి ఓ వ్యక్తి ప్రాణాలు కాపాడిన పోలీస్, అగ్నిమాపక అధికారులు, సిబ్బందిని జిల్లా ఎస్పీ కేవి మహేశ్వరరెడ్డి ప్రత్యేకంగా అభినందించారు. అప్హోల్డ్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో ఎచ్చెర్ల మండలం కొంగరాం గ్రామంలో బాల్య వివాహాలు, బాల కార్మిక, బాలల అక్రమ రవాణా అంశాలపై ప్రత్యేక తర్ఫీదు కార్యక్రమం ఈరోజు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మన్యం, శ్రీకాకుళం, విశాఖపట్నం, ASR 4 జిల్లాల నుండి సుమారు 120 మంది శిక్షణా శిబిరంలో పాల్గొని శిక్షణ పొందారు. సంస్థ చైర్మన్ అంజరి ఫిలిప్ ఆమోత నేతృత్వంలో నిర్వహించే ఈ శిక్షణా శిబిరంలో ముఖ్యంగా రిసోర్స్ పర్సన్స్గా డేవిడ్ రాజు, చంద్రశేఖర్ చైర్మన్ తరగతులను నిర్వహించారు. శిక్షణ పొందిన గ్రామ పెద్దలు ఆయా గ్రామాలతో ప్రజలను చైతన్యం చేయడానికి, అప్హోల్డ్ స్వచ్ఛంద పనిచేయడానికి ప్రతిజ్ఞ పూనారు. బాల్య వివాహాల నిషేధ చట్టం 2006, బాల కార్మిక చట్టం, అలాగే ఫోక్సో చట్టం గురించి ప్రజలకు అవగాహన కల్పించారు. లవంగాలతో పలు ఆరోగ్య ప్రయోజనాలున్నాయని పలువురు ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఆ వివరాలేంటో ఈ రోజు ప్రసారమయ్యే ఆరోగ్యమే మహాభాగ్యంలో తెలుసుకుందాం. లవంగాలలో ఫైబర్, మాంగనీస్, విటమిన్ C, K ఉన్నాయి. మాంగనీస్ మెదడు పనితీరును పెంచుతుంది, ఎముకలు గట్టిపడటానికి ఉపయోగపడుతుంది. విటమిన్ C, K రోగ నిరోధకతను పెంచుతాయి, అదేవిధంగా రక్తం గడ్డకట్టడానికి సహాయపడతాయి. లవంగాలలో యాంటీ మైక్రోబియల్ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి. ఇవి తిమిర్లు, అలసట, అతిసారము వంటి రుగ్మతలను కారకమైన బ్యాక్టీరియా పెరుగుదలను నియంత్రించడంలో సహాయపడుతుంది. లవంగాలలో ఉన్న యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు పూర్తి ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడుతుంది. అంటువ్యాధులకు కారణమైన బ్యాక్టీరియా పెరుగుదలను అడ్డుకునే సామర్థ్యం వీటిలో ఉంది. ఇంతేకాదు లవంగాల వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. లవంగం నూనె బ్రాంకైటిస్, ఆస్తమా, ఇతర శ్వాసకోశ సమస్యలను, జలుబు, దగ్గు వంటి వాటిని తగ్గించడానికి ఉపయోగపడుతుంది. ఈ నూనె శ్వాసనాళాన్ని హాయిపరుస్తుంది. యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలను కూడా కలిగి ఉంది. లవంగం నూనెను ఛాతిపై, ముక్కుపై, ముక్కు చుట్టూ నెమ్మదిగా మర్దన చేస్తే చాలా ఉపశమనం కలుగుతుంది. కొన్ని లవంగాలను, కొన్ని చుక్కలు లవంగం నూనెను వేడి నీటిలో వేసి దానిని టీలా తాగితే కొద్దిగా ఉపశమనం కలుగుతుంది. ప్రతిరోజు ఇలా తాగితే నెమ్మదిగా శ్వాస సంబంధ సమస్యలు తగ్గుతాయి. ఒక లవంగం మొగ్గను నమలడం వల్ల గొంతు నొప్పి తగ్గుతుంది. నొప్పులు, వాపులకు, కీళ్ల నొప్పులకు చక్కని నివారణ. లవంగాలలోనే యోజనాల్ అనే పదార్థానికి శక్తివంతమైన యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఉన్నాయి. ఇవి లవంగం నూనెలో కూడా పుష్కలంగా ఉన్నాయి. లవంగాలు నోటిపోత, గొంతు వాపులతో కూడా పోరాడుతుంది. రోజు లవంగాలు తీసుకున్న వారిలో కేవలం 7 రోజుల్లో సైకటిస్ స్థాయిలు తగ్గుతాయి. ఈ సైటోకైన్లను తగ్గించడం వలన కీళ్ల నొప్పులు, ఆర్థరైటిస్ గణనీయంగా తగ్గుతాయి. ఇన్సులిన్ ఉత్పత్తి చేసే కణాలు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుందని చెప్పబడిన నైజీరియన్ అనే
మరొక సమ్మేళనం లవంగాలలో ఉంది. అందువల్ల లవంగాలను ఆహారంలో చేర్చడం ద్వారా మధుమేహాన్ని తగ్గించవచ్చు. లవంగాల్లోని కొన్ని సమ్మేళనాలు కడుపులోని అల్సర్లను తగ్గిస్తాయి. లవంగాల నుంచి వచ్చే నూనె గ్యాస్ట్రిక్ మ్యాకస్ యొక్క మందం పెంచుతుంది. ఇది కడుపులో లైనింగ్ ను రక్షిస్తుంది, సంబంధించిన అల్సర్లను నిరోధిస్తుంది. లవంగాలలో ఫైబర్ జీర్ణ వ్యవస్థను మెరుగుపరచడానికి సహాయపడుతుంది, మలబద్ధకం నిరోధించడానికి కూడా ఉపయోగపడుతుంది. ఈ రోజు వార్తల్లో ఒక మంచి మాటను విందాం, ఆచరిద్దాం. సమాజ శ్రేయస్సుని కాంక్షిస్తున్న మహనీయుల మాటల్లో నుంచి ఈరోజు. జీవనం గమనం గమ్యం. ఋషి చింతన. అండ ఉంటే కొండ బద్దలు కొట్టవచ్చు, విశ్వాసం ఉంటే కొండెక్కి తపస్సు చేయవచ్చు. హైందవ తత్వంలో అంతా పరమాత్మ సత్యమే కాని గురువుల నోట్లోనే అంతా అహమే. ఓం శ్రీ గాయత్ర్యై నమః. స్పందన న్యూస్ ఇప్పుడు యూట్యూబ్లో అందుబాటులో ఉంచడమైనది. SDV స్పేస్ స్పందన అని టైప్ చేసి ప్రేక్షకులు తమకు అనుకూలమైన సమయంలో న్యూస్ని వీక్షించగలరు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరలా ప్రసారమయ్యే స్పందన న్యూస్లో కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. మీ మాటే మా బాట.